మిత్రులందరికీ స్వాగతం. కార్తీక పురాణంలో 11వ అధ్యాయం పురాణ శ్రవణ మహత్యం. కార్తీక మాసంలో జనార్దునుని అవిసెపులతో పూజించినట్లయితే పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాకుండా ఈ విధంగా పూజించినవాడు చాంద్రాయణ వ్రత ఫలాన్ని పొందుతాడు. అచ్యుతుణ్ణి గరికె పూచలతోనూ దర్భల కొసలతోనూ పూజించినట్లయితే వాని సూక్ష్మ శరీరం నశించి పరమపదాన్ని పొందుతాడు. భక్తితో శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో స్నానమాచరించి దీపతోరణాలతో అర్చించినను, పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినప్పటికీ అటువంటి వారి కలుషాలు కరిగిపోతాయి. ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది. ఈ కథ ఆశ్చర్యం కలిగే విధంగా ఆయురారోగ్యాల్ని పెంపొందిస్తుంది. ఒకానొకప్పుడు కళింగ దేశంలో మందరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని అదృష్టం వల్ల అన్ని శుభలక్షణాలు, పతిభక్తి కల సుశీల అతని భార్య అయింది. మందరుడు వీత కర్మాలైన స్నాన సంధ్యానుష్ఠానాలు వదిలిపెట్టి సేవకా వృత్తి స్వీకరించాడు. అతనికి జీవనోపాయం కూడా తెలియకపోయింది. ఆ పరిస్థితుల్లో కూడా సుశీల తన భర్త మీద ఎప్పుడూ అసూయపడటం కానీ, బ్రతుకు తెరువు తెలియదని, బడుగుబాపడవని నిందించటం కానీ చేయలేదు. ఆ బ్రాహ్మణుడు సేవకా వృత్తి చేయలేక, బ్రతికే త్రోవ తెలియక ఒక కత్తిని చేత్తో పట్టుకొని అడవికి పోయి దారులను అడ్డగించి ధనాన్ని అపహరించేవాడు. ఇతర దేశాలు పోయి అక్కడ వస్తువుల్ని కొని తెచ్చి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మందరుడు ఒకనాడు అడవిలో బాటసారి అయిన ఒక బ్రాహ్మణుని పట్టుకొని వానిని ఒక మర్రి చెట్టునకు కట్టివేసి అతని వద్ద ఉన్న ధనాన్ని లాక్కొన్నాడు. ఇది చూస్తూ ఉన్న దుర్మార్గుడైన ఒక బోయవాడు కత్తితో ఇద్దరిని చంపి ఆ ధనాన్ని తాను తీసుకున్నాడు. ఇంతలో గుహలో నిద్రపోతూ ఉన్న పులి ఒకటి గుహ నుంచి వెలుపలికి వచ్చి ఆ బోయ మీద పడింది. బోయవాడు కోపంతో ఆ వ్యాఘ్రాన్ని చంపి తాను కూడా ఆ పులి వల్లనే చనిపోయాడు. ఈ విధంగా బ్రాహ్మణులిద్దరూ ఒక వంక, బోయవాడు పులి ఒక పక్క చనిపోవటం, ఇంతలో యమదూతలు వచ్చి ఆ 4 జీవాల్ని కొనిపోవటం జరిగింది. వాళ్ళు చేసుకున్న కర్మల ఫలితంగా కాలమాత్రమనే నరకంలో అనేక రకాలైన బాధలను అనుభవించారు. అనేక పాపాలతో కూడి దుఃఖాన్ని ఉన్న ఆ బ్రాహ్మణుల్ని మహాభీతిని కలిగించేది కారు చీకటిలో కూడినది, కళకళా కాగుతూ ఉన్న రక్తంతో నిండి క్రిమి క్రీడాలతో కూడిన నదియును, అమేధ్య భరితమైన ఒక కోపంలో యమభటులు త్రోసివేశారు. ఆ విధంగా బాధలు పొందుతూ ఉన్న మందరుని భార్య అయిన సుశీల సదాచార పరాయణులైన తన ధర్మాల్ని విడిచిపెట్టకుండగా నియమాలను పాటిస్తూ విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో ఇష్టాగోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలు తెలుసుకుంటూ పతిభక్తి వదలకుండా కాలం గడుపుతోంది. ఆమె అదృష్టవశం వల్ల ఒకనాడు ఆమె ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. అతడు సర్వదా విష్ణువునే భజిస్తూ విష్ణుభక్తి వల్ల శరీరం పులకలెత్తగా శ్రీమన్నారాయణ నామస్మరణ పూర్వకంగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతాన్ని గ్రోలుతూ సకల ప్రాణులయందు మాధవుణ్ణి చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు. ఆ సన్యాసిని సుశీల అర్ఘ్యపాద్యాలిచ్చి ఆదరించి భిక్ష వసంగి, స్వామి తమ రాక మా వారు ఇంటలేరు, నేనొక్కతనే అతనిని ధ్యానిస్తూ ఒంటరిగా కాలం గడుపుతున్నా అంది. ఆమె మాటలను విన్న యోగి, అమ్మ, సాయంకాలం విష్ణు భగవానుని మ్రోల పురాణం చదవాలి. నేను నూనె తీసుకుని వస్తాను. నీవు ఒత్తి ఒకటి చేసి ఇవ్వు. నేడు కార్తీక పౌర్ణమి. ఈవేళ దీపాదానం మొదలైన వాటిని చేసిన వారి పుణ్యం అపారం అని చెప్పాడు. సుశీల యోగి చెప్పిన మాటలకి ఎంతో సంతోషించింది. ఇల్లు ఆవు పేడతో అలికి స్వస్తికం, సర్వతోప్రదం మొదలైన ముగ్గులు పెట్టి పత్తి చక్కగా పెట్టి 2 ఒత్తులు వేసి ఆ సన్యాసి తెచ్చిన తైలంతో శ్రీమన్నారాయణునకు దీపారాధన గావించింది. దీపపు ప్రమిదను ఒత్తిని ఇచ్చి తాను సంతోషపడుతూ ఉండగా ఆ యోగి అక్కడ విష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణం చదువుతున్నాడు. తర్వాత ఆ సుశీల ఇంటికి పోయి అందరినీ పిలిచి వచ్చింది.
వచ్చిన వారితో కూడా తానును ఏకాగ్ర చిత్తంతో పురాణం వింది. తర్వాత ఆ నాయతి తాను వచ్చిన త్రోవను వేరొక గ్రామం వెళ్ళిపోయాడు. సుశీల భగవద్ధ్యానం చేతను తత్వజ్ఞానం వల్లను ఏ పాపాలు లేకుండా మరణించింది. అప్పుడు 4 చేతులతోనూ తుమ్ తమ్ములో తంబులంబోలు కన్నులతోనూ పీతాంబరధారులై శంఖ చక్ర గదాయుధాలు ధరించిన వారై కమలాల వంటి శరీరం ఛాయ కలవారై సూర్యుని వలె తేజస్సు కలిగి ఉన్న విష్ణుదూతలు దివ్య విమానాన్ని ఎక్కివచ్చారు. ఆ విమానం నందున ధ్యానవనంలో ఊచిన అనేక రకాల పువ్వులతోనూ ముత్యాలు, పగడాలు, రత్నాలు మొదలైన వాటితోనూ వింత వింత భూషణాలతోనూ అమూల్య వస్తువులతోనూ అలంకరింపబడి ఉంది. వారా సుశీలను ఆ విమానం మధ్య కూర్చుండబెట్టి వినయంతో ఆమెను సేవిస్తూ భజనలు, నృత్యాలు చేస్తూ జయజయధ్వానాలతో వైకుంఠం తీసుకొని పోతున్నారు. ఆ విధంగా సుశీల వైకుంఠం పోతూ మార్గంలో కనిపించిన నరకం లోకాన్ని చూసి ఆశ్చర్యపడుతూ, ఓ విష్ణుదూతలారా, ఒక్క నిమిషం ఆగండి. మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి ముగ్గురితో కలిసి అంధకోపంలో పడి ఉన్నారు. దీనికి కారణం ఏమిటో నాకు చెప్పండి అని అడిగింది. ఆమె మాటలు విన్న విష్ణుదూతలు, ఓ పూజ్యురాలా, మూఢాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై దాసనృత్యాలు చేస్తూ దొంగతనం, పరనింద, అపహరణ వల్ల ప్రొద్దుపుచ్చుతూ వైదికాల్ని విడిచిపెట్టి అపరిశుద్ధ పదంలో జీవయాత్ర సాగించి ఉండటం వల్ల నరకలోకం పొందాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు తన స్నేహితుణ్ణి చంపాడు. బాల్యం నుంచి తనకు ప్రాణంతో సమానంగా చూచుకుంటూ ఉన్న స్నేహితుణ్ణి చంపి అతని ధనాన్ని కొల్లగొట్టి దేశాంతరాలు పోతూ ఉండగా నీ భర్త ఆ ధనం కొరకు వానిని చెట్టు కట్టి కృతకృత్యుడయ్యాడు. దారి మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ ద్రవ్యాన్ని లాక్కున్నాడు. ఆ వేటగానిని పులి తన పంజాతో కొట్టింది. వాడు పులిని చంపాడు. పులి తిన్న దెబ్బ బాధతో వాడును మరణించాడు. బోయవాడు బ్రహ్మహత్య చేసి ఉండటం వల్ల నరకంలో ఉన్నాడు. ఈ పులి అంతకు పూర్వజన్మలో ద్రవిడ దేశంలోని బ్రాహ్మణుడు. వాడు ఇది వినదగింది, ఇది తినకూడంది, భక్షాభక్షది వివేచన లేక తైలపక్వాలైన ఆహార వస్తువుల్ని భుజించటం వల్ల నరకలోకం చేరుకున్నాడు అన్నారు. అప్పుడు ఆమె వారికి ఏ విధంగా నరకం నుంచి విముక్తి కలుగుతుందని అడిగింది. అప్పుడు వాడు, అమ్మ, కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణంచే సంపాదించుకున్న పుణ్యాన్ని నీ భర్తకు ఆ ఎతికి ఒత్తిని ప్రమిదను ఇవ్వటం వల్ల కలిగిన పుణ్యాన్ని పులికి, వేటగానికి, పురాణ శ్రవణానికై అందరినీ పిలిచినందువల్ల ఫలితాన్ని స్నేహితునికి చంపిన వానికి ఇచ్చినట్లయితే వారు నలుగురికి విముక్తి కలుగుతుంది. ఇందులో సందేహం ఏమీ లేదు అని చెప్పారు. సుశీల ఆశ్చర్యపడి వారి విముక్తికి కోరుకొని ఉదాత్తంగా ఆ ఫలితాన్ని వారికి ధారపోయగానే వారు నరకాన్నుండి విముక్తి పొంది విమానం ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠం చేరుకున్నారు. వారందరూ జ్ఞానగమ్యులైన విష్ణువు యొక్క పదం పొందారు. అందువల్ల కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేసేవాడు వైకుంఠం పొందుతాడు. ఈ దివ్యమైన చరిత్ర విన్నవారికి కర్మత్రయాలైన కాయిక, వాచిక, మానసికాలుగా సంపాదించుకున్న పాపాలన్నీ వెంటనే నశించిపోతాయి. ఇది 11వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.